మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అతీష ప్రజ్ఞావేదం సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. బానిసను నిద్ర లేపండి అనే టాపిక్లో మనం ఏ సూత్రాన్ని డిస్కస్ చేసుకుంటున్నాము అంటే 3 కష్టాలను నేర్చుకోండి అనే టాపిక్ని డిస్కస్ చేసుకుంటున్నాం కదా. సో ఎరుకను మనం సాధించడానికి ఎరుక మనలో ఏర్పడి ఉండేందుకు 3 అవస్థలను మనం ఫేస్ చేయాలి. సో ఆ 3 అవస్థలను మనం ఫేస్ చేయాలి అన్న విషయాన్ని, అంటే ఆ 3 విషయాలను మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలని అతీష ప్రబోధిస్తున్నారు. అందులో మొదటి విషయం ఏమిటి? ఏ పని జరుగుతూ ఉన్నప్పుడు, అంటే ఓ పని జరుగుతూ ఉన్నప్పుడు ఎరుకతోనే ఉండటం మొదటి విషయం అని చెప్పుకున్నాం కదా. సో జనరల్‌గా మనం ఎప్పుడు ఎరుకలోకి వస్తూ ఉంటాం. ఆ పని జరిగిపోయిన తర్వాత అయ్యో! ఇలా అన్నానేంటి? అయ్యో! నేను ఇలా చేశానెందుకు? ఇలా చేయకుండా ఉండాల్సిందే. ఇలా అనకుండా ఉండాల్సిందే అన్న ఎరుక మనకి ఆ సంఘటన లేదా ఆ పని జరిగిపోయిన తరువాత వస్తుంది. అయితే అతీష మనకి ఇక్కడేం చెప్తున్నారు? మొదటి విషయంగా ఓ పని జరుగుతూ ఉన్నప్పుడే మనం ఎరుకతో ఉండాలి. ఇదే ఒక సాధకుడు, అంటే మనందరం సాధకులమే కదా. ఒక సాధకుడు అనుభవించవలసిన మొదటి అవస్థ అని చెప్తున్నారు. ఎరుక మనలో స్థితం కావాలి అంటే ఈ అవస్థ మనం ఫేస్ చేసి తీరాలి. కార్యం అంటే పని లేదా సంఘటన జరిగే వేళలోనే మన ధ్యాసను సంపూర్ణంగా దాని మీదే నిలబెట్టి ఉండాలి. కోపం ఓ కారు మబ్బులాగా దట్టంగా మన అంతరంలో నిండి ఉంది. అత్యంత తీవ్రతతో వర్తించే కోపంలో కూడా ఆ ఎరుకుతోనే ఉండవలసి రావడమే మనం పడవలసిన మొట్టమొదటి కష్టం అంటారు అతీష. అయినా అదేమీ అసాధ్యం కాదు కదా. మరి కాస్త పూనికతో, ఓపికతో ప్రయత్నిస్తే మనం ఆ స్థితిని చాలా తేలికగా అందుకోగలుగుతాము. ట్రై చేసి చూద్దామా మరి? సాధనా క్రమంలో మొట్టమొదట కోపం చల్లారిపోయిన తరువాతే మనకి ఎరుక కలుగుతూ ఉంటుంది. ఒక 15 నిమిషాల తర్వాత మన సాధనను సాగిస్తూ ఉండాలి. 5 నిమిషాల్లో ఎరుక మనకు కలుగుతుంది. ఇంకా మన సాధనను కొనసాగిస్తూ ఉంటే వెంటనే ఓ నిమిషంలోనే మనకి ఎరుక కలుగుతుంది. సో ఇనీషియల్‌గా ఒక 15 నిమిషాల తర్వాత ఎరుక కలిగింది అనుకోండి. కోప్పడ్డాము, అరిసేసాము, అంతా అయిపోయిన తర్వాత 15 నిమిషాలకి మనకి ఈ ఎరుక అన్నది కలుగుతుంది. అయితే ఆ! అరే! మిస్ అయ్యానే అని అనుకుని మళ్ళీ మనం స్టార్ట్ చేసామనుకోండి ఎరుకతో ఉండటం అన్నది గట్టిగా నిర్ణయించుకొని మనం సాధన చేస్తూ ఉన్నామనుకోండి, నెక్స్ట్ టైము మనకు కోపం వచ్చిన ఒక 5 నిమిషాల్లోనే మనకి ఎరుక అన్నది కలుగుతుంది. ఇంకిలాగ సాధన చేస్తూ ఉంటే మనకి కోపం వచ్చిన ఒక్క నిమిషంలోనే మనకి ఎరుక కలుగుతుంది. మరి కాస్త సాధన చేశామనుకోండి, ఓ వైపు కోపం తగ్గుతూ ఉండగానే ఎరుక మనలో కలగడం ప్రారంభమైపోతుంది. ఇంకా ఇంకా సాధన సాగించామనుకోండి, కోపం తారస్థాయిని అందుకొని ఉన్న సమయం మధ్యలోనే మనకి ఎరుక అన్నది లభిస్తుంది. మన సాధనా క్రమంలో తొలి మెట్టు ఇదే. చేస్తున్న పనిలోనే పూర్తి ధ్యాసతో ఎరుకగా ఉండటం. పని చేస్తున్నప్పుడే ఎరుకతో ఉండటం. తరువాత మనం ఎక్కాల్సిన రెండో మెట్టు ఇంకొంచెం కష్టమైనది. సో ఇది రెండవ విషయం అన్నమాట. ఎందుకంటే లోతు చాలా ఎక్కువగా ఉన్న జలాలలోకే మనం వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి సెకండ్ స్టెప్ ఇంకొంచెం కష్టమైనది. ఈ రెండో మెట్టుని రెండో అవస్థ అని అతీష అంటున్నారు. ఓ పనిని ప్రారంభించక ముందే దాని గురించిన ఎరుకను కలిగి ఉండగలగడమే మనం పడాల్సిన రెండవ కష్టం. మొదటి కష్టం ఏమిటి?
పని జరుగుతూ ఉన్నప్పుడే ఎరుకతో ఉండటం. రెండవ విషయం ఏమిటి? పని ప్రారంభించక ముందే దాని గురించిన ఎరుక కలిగి ఉండటం. పనిని ప్రారంభించక ముందే పూర్తి ఎరుకతో ఉండాలన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోగలగాలి. ఆ పని ఇంకా ప్రారంభం కాలేదు. ఆ సంఘటన, ఆ మీటింగ్, ఆహ్, వాటెవర్ ఇట్ ఈస్, అది ఇంకా ప్రారంభం కాలేదు. స్టార్ట్ అవ్వలేదు. అది ఇంకా ఓ ఆలోచనగానే ఉంటుంది. ఆ ఆలోచన ఇంకా కార్యరూపం ధరించకుండానే ఉంది. కేవలం ఆలోచనగా మాత్రమే అది తయారై ఉంది. తనదైన ఓ ఉనికితో బీజప్రాయంగా అది అక్కడే సిద్ధంగా ఉంది. ఏ క్షణంలోనైనా అది కార్యరూపం దాలిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి. లేదా ఒక మీటింగ్ అటెండ్ అవ్వాలి. ఆ మీటింగ్ ఎజెండా ఏంటి అన్నది మీకు ముందే తెలుసు. సో, మీరు ఎలా మాట్లాడాలి? మిమ్మల్ని మీరెలా ప్రూవ్ చేసుకోవాలి? మీరు చేసిన పని ఏమిటి? మీ స్టేజ్ ఎక్కడుంది? ఇలాంటి క్వెషన్స్ వస్తే ఐ హావ్ టు ఆన్సర్ దిస్, ఐ హావ్ టు టాక్ అబౌట్ దిస్ అన్నది మీకు తెలుస్తుంది కదా! అది ఒక ఆలోచనలోనే ఉంది. కార్యరూపం దాల్చలేదు. అయితే ఆ కార్యరూపం దాల్చక ముందే మీరు ఎరుకలో ఉండాలి. ఏం మాట్లాడాలి? ఏం చేస్తున్నాము? ఎలా స్పందించాలి? ఏ సిట్యుయేషన్ మనకు ఎదురు కావచ్చు? మనం ఎలా రియాక్ట్ అవ్వాలి? లేదా ఎలా రెస్పాండ్ అవ్వాలి? రియాక్ట్ అవ్వాలా? రెస్పాండ్ అవ్వాలా? ఇలాంటివన్నీ కూడా మనకి ఒక ఆలోచనగానే ఉంటాయి. ఆ ఆలోచన బీజ రూపంలో అక్కడే సిద్ధంగా ఉంటుంది. ఏ క్షణంలోనైనా అది కార్యరూపం దాలుస్తుందనమాట. సో, ఇప్పుడు మనకు మరింత సూక్ష్మతరమైన ఎరుక అన్నది అవసరమవుతుంది కదా! ఇక్కడ కార్యాచరణ బాహ్యంలో మోటుగా సాగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ భార్యను మీరు కొడతారు. భార్యను కొడుతున్నామన్న ఎరుక మీకు ఉండకపోవచ్చు. కానీ అలా కొట్టాలన్న ఆలోచన మాత్రం ఎంతో సూక్ష్మతరమైనది. మనసులో కొన్ని వేల భావాలు కలుగుతూ ఉంటాయి. వాటన్నిటిని ఎవరు గమనించగలరు చెప్పండి? వాటంతట అవి ఓ ప్రవాహంలాగా పరుగులు తీస్తూనే ఉంటాయి కదా! వాటి ప్రవాహం నిరంతరంగా సాగుతూనే ఉంటాయి. ఎన్నో భావాలు కార్యరూపాన్ని అసలు దాల్చవు కదా! పాపానికి, నేరానికి భేదం ఇదే. కార్యాచరణగా పరిణమించిన పాపమే నేరం. అంటే మన మనసులో ఒక ప్రవాహంలాగా ఆలోచనలు పరుగులు తీస్తూ ఉంటాయి కదా! ఆ ఆలోచనలు కార్యాచరణగా మారినప్పుడు, అంటే ఒక పనిగా, అంటే ఒక సంఘటనలా అవి మారినప్పుడు ఆ పాపమే నేరమనమాట. పాప చింతన చేస్తే, అంటే ఆ పాపం చేయడానికి ఆలోచనలొస్తూ ఉంటాయి కదా! అది నేరం కింద రాదు. ఆ పాపపు ఆలోచనలు పాపం కిందే వస్తాయి. అవి కార్యాచరణగా మారినప్పుడు ఆ పాపమే నేరంగా మారుతుంది. పాప చింతన చేస్తే ఏ న్యాయస్థానాలు శిక్షను విధించలేవు కదా! ఓ మనిషిని హత్య చేసేయాలని మనలో ఆలోచనలు వచ్చాయనుకోండి. కానీ ఆ ఆలోచనలకు న్యాయస్థానాలు శిక్షను విధిస్తాయా? విధించలేవు కదా! ఆ మనిషిని చంపేయాలనే ఆలోచనను మనం స్వారస్యంతో చెయ్యవచ్చు. కలలు కనొచ్చు. కానీ ఓ ప్రయత్నం జరిగేంత వరకు మనం ఆ న్యాయ పరిధిలోకి వెళ్ళం కదా! మనలోని ఆలోచన కార్యరూపాన్ని ధరించి ఓ చర్యగా జరిగితేనే అది నేరంగా తయారై శిక్షార్హం అవుతుంది కదా! సో, న్యాయ వ్యవస్థ కన్నా మరింత లోతులకు మతం అనేది ప్రవేశిస్తుంది. మనం ఆలోచన చేస్తే చాలు, పాపం జరిగిందని మతం నిర్ధారించేస్తుంది.
బాహ్యంలో మనం ప్రవర్తించకపోయినా, మనస్సులో మనం నెగెటివ్‌గా ఆలోచిస్తున్నాం కదా! దుష్ట చింతన జరిగింది కదా! సో, మనం ఓ పాపం చేసినట్లే అని, ఆ పాపం మనల్ని చుట్టుకుందని, ఆ పాపం వల్ల మనం కలుషితులమైపోయామని, మనకో మాయ అని మచ్చ పడిపోయిందని మతం బోధిస్తుంది, శాసిస్తుంది కదా! మనలో ఓ ఆలోచన మొలకెత్తుతూ ఉన్నప్పుడే దాన్ని అక్కడే పట్టుకోవడమే మనం పడవలసిన రెండో కష్టమని అతీష ఇక్కడ వివరిస్తున్నారు. అర్థమైంది కదా! మనలో ఒక నెగెటివ్ థాట్, సరికాని ఆలోచన మొలకెత్తుతూ ఉన్నప్పుడే దాన్ని అక్కడే పట్టుకోవడమే మనం పడవలసిన రెండో కష్టమని అతీష వివరిస్తున్నారు. సో, ఇక్కడ ఫస్ట్ అసలది పాజిటివ్ అయినా, నెగెటివ్ థాట్ అయినా, ఆ థాట్‌ని ఒక ఆలోచన మొలకెత్తిన వెంటనే దానిని అక్కడ పట్టుకోవాలి. అలా పట్టుకోవాల్సిన కష్టమే మనం పడాలి. ఇక్కడ రెండవ కష్టం అంటే అదే అని అతీష చెప్తున్నారు. ఆ పని చెయ్యడం మనకు సాధ్యమే అవుతుంది కానీ, మొదట అడ్డంకును మనం అధిగమించగలిగినప్పుడే అది సంభవమవుతుంది. ఆలోచన అంతగా ఘనీభవించి ఉండదు కనుక, అయినా మనం గమనించగలిగినంత సాంద్రతను ఆ ఆలోచన సంతరించుకునే ఉంటుంది. కదా! మనకలాంటి ఆలోచన వస్తుంది అని మనం గమనించాము అంటే, అక్కడ ఆ ఆలోచనకి ఒక వెయిటేజ్ అనేదొచ్చేస్తుంది కదా! ఒక సాంద్రత అనేదొచ్చేస్తుంది. కాబట్టి, ఆ ఆలోచననే గమనించగలిగేంత ఎరుక మనలో ఏర్పడాలి. దానికి అభ్యాసం, సాధన అవసరమవుతుంది. నిశ్శబ్దంగా కూర్చొని మన ఆలోచనలనే మనం గమనిస్తూ ఉండాలి. ఓ ఆలోచన యొక్క తీరుతెన్నులన్నిటినీ, దాని స్వభావాంశాలన్నిటినీ గమనించాలి. ఆలోచన ఎలా అంకురిస్తుందో గమనించాలి. ఎలా రూపొందుతుందో గమనించాలి. ఎలా ఉంటుందో గమనించాలి. ఎలా స్థిరపడుతుందో గమనించాలి. ఎలా మాయమైపోతుందో కూడా గమనించాలి. ఓ అతిథిలాగా వచ్చి కాసేపు ఉండి, వేళ కాగానే మనల్ని వదిలి వెళ్ళిపోతుంది. ఈ ఆలోచనలు అన్నీ ఇలాగే ఉంటాయి. అలాగే అనేక ఆలోచనలు అరుదించుతూ, అంతరించిపోతూ ఉంటాయి. వాటికి మనం ఆతిథ్యం ఇస్తాం. అవి వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. కేవలం మనం గమనిస్తూ ఉంటే చాలు. మహా సంక్లిష్టంగా ఉన్న ఆలోచనలతో మనం గమనించే కార్యక్రమాన్ని ప్రారంభించకూడదు. సరళంగా, ఈజీగా ఉన్న ఆలోచనలతోనే మన తొలి ప్రయత్నాన్ని మనం ప్రారంభించాలి. ఆలోచనలు కొంచెం సంక్లిష్టంగా ఉన్నా, సామాన్యంగా ఉన్నా, సాధనా క్రమం ఒక్కటే కాబట్టి, అంటే మనం గమనించడం అనేది, అది ఎలాంటి ఆలోచన అయినా గమనించడం అనే క్రియ అనేది ఒక్కటే కాబట్టి, ఆలోచనలు సంక్లిష్టంగా ఉన్నా, సామాన్యంగా ఉన్నా, సాధనా క్రమం ఒక్కటే కాబట్టి, సరళంగా ఉన్న ఆలోచనలను గమనించినా, సులువుగా మన పని సానుకూలమే అవుతుంది. తాపీగా ఓ తోటలో కూర్చోండి. చక్కగా కళ్ళు మూసుకోండి. వస్తున్న ఆలోచనలన్నిటినీ చక్కగా పరిశీలించండి. ఆలోచనలన్నీ వేగంగా పరుగులు తీస్తూనే ఉంటాయి. దగ్గరలో ఎక్కడో కుక్క మొరుగుతూ ఉంటుంది. వెంటనే ఓ ఆలోచన క్రమం మనలో తలెత్తుతుంది. మన బాల్యంలో మనం ఇష్టంగా పెంచుకున్న కుక్కపిల్ల జ్ఞప్తికి వచ్చి మన మదిలో మెదులుతూ ఉంటుంది. దాంతో ఆ కుక్కతో మనమెంత ఆప్యాయంగా ఉండేవాళ్ళమో గుర్తొస్తుంది. ఆ కుక్కపిల్ల చనిపోయినప్పుడు మనమెంత బాధపడ్డామో గుర్తొస్తుంది. వెంటనే మరణం గురించిన ఆలోచన మనలో రేగుతుంది. కుక్కపిల్లను వెంటనే మర్చిపోతాం. మన తల్లి మరణమో, ఇంకెవరి మరణమో గుర్తొస్తుంది. వాళ్ళు గుర్తుకు రాగానే తల్లి గుర్తుకు వచ్చిందనుకోండి, ఫర్ సపోజ్ తండ్రి కూడా గుర్తుకొస్తాడు. ఆలోచనలు ఒకదాని వెంట మరొకటి అనంతంగా పరుగులు పెడుతూనే ఉంటాయి. ఓ పిచ్చి కుక్క ఎక్కడో మొరిగినందువల్ల ఆ ఆలోచనలన్నీ మనలో రేగాయి.
ఆ కుక్కకు మనం తోటలో కూర్చుని ఉన్నామన్న స్పృహ కూడా ఉండదు. ఏదో ఏ పని లేదు కాబట్టి ప్రొద్దుపోవడానికి అది మొరుగుతూ ఉందంతే. దాన్ని అరుపులన్నీ తన గొప్పతనం చాటుకోవడానికే. మిగతా కుక్కల మీద తన ఐక్యతను చాటుకోవడానికే. తన బలాన్ని ప్రదర్శించడానికే జరుగుతూ ఉన్నాయి. యూనిఫారాలు ధరించి తిరుగుతున్న వాళ్ళంటే కుక్కలకు అందుకే ఎంతో కోపమట. పోలీసు వాళ్ళు కనిపించినా, పోస్ట్ మ్యాన్ కనిపించినా, సన్యాసులు కనిపించినా వాటికి చాలా కోపాలొచ్చేస్తాయట. యూనిఫార్మ్‌లను అవి సహించలేవు. అలాంటి దుస్తులు ధరించి వాటి ముందే నడవడానికి అసలు మీకెంత ధైర్యం? మా ముందు ఇలా దుస్తులతో యూనిఫార్మ్‌తో నడుస్తారా? అన్న ఫీలింగ్ వస్తుందంట వాటికి. మీ అధికారాలను ఆహ్, మా ముందు చూపించడానికి మీకెంత ధైర్యం అని అనుకుంటాయట కుక్కలు. అందువల్లే కుక్కలను పోలీసులాంటి వాళ్ళను గమనించగానే ఆ కుక్కలకు చిర్రెత్తుకొస్తుంది అంటారు ఓషో. ఆ కుక్కను మనం కూడా అక్కడ కూర్చొని ఉన్న ఆ కుక్కకు ఇప్పుడు మనం తోటలో ఉండే ఆ కుక్క సౌండ్‌ని మన ఆలోచనలు ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోయినాయి కదా! ఆ కుక్కకు మనం అక్కడ కూర్చొని ఉన్నామన్న ఎరుక ఉండదు. మనల్ని ఉద్దేశించి అది మొరగడం లేదు. అయినా కూడా ఆలోచనలు ఒకదాని వెంట మరొకటి ఓ గొలుసులాగా మనలో ఏర్పడడానికి ఆ కుక్క అరుపే కారణమయింది కదా! కుక్క అరుపుతో ప్రారంభమై సాగిన ఆలోచనల గొలుసును మొత్తాన్ని మనం గమనించాలి. ఇలాంటి సరళమైన ఆలోచనల క్రమాన్ని మనం గమనించడం గనక మనం ప్రాక్టీస్ చేస్తే నెమ్మదిగా మహా ఉద్రేకంతో సాగే మహా సంక్లిష్టమైన ఆలోచనా శృంఖలాలను కూడా నిశితంగా మనం దర్శించగలుగుతాం. మనం కోపంతో ఉండవచ్చు. ఈర్ష్య, అసూయలతో దహించుకుపోతూ, కుళ్ళిపోతూ ఉండవచ్చు. ఆ ఆవేశం తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడే మన ఆలోచనలు మనం పట్టుకునే సామర్థ్యాన్ని కూడా మనం సాధించి తీరాలి. ఉద్రేకంలో కూడా మనం ఎరుకతోనే ఉండగలిగేంత వరకు మన అభ్యాస సాధనలను కొనసాగిస్తూనే ఉండాలి. ఇదే మనం పడవలసిన రెండవ అవస్థ. మరి మనం పడవలసిన మూడవ కష్టం అంటే మనం భరించాల్సిన మూడో అవస్థ ఏమిటి అంటే ఏది తుదకు ఓ ఆచరించబడే కార్యంతో అంతమవుతుందో అది ఆలోచనగా కూడా ఆరంభం కాకముందు నుంచే ఏ తీరులో సాగుతుందో ఆ సంవిధానాన్ని పట్టుకోవడమే అంటారు అతీష. ఇంకొకసారి చెప్తున్నాను. మనం పడవలసిన మూడో కష్టం ఇదే. మనం భరించాల్సిన మూడో అవస్థ ఏమిటంటే ఏది తుదకు ఓ ఆచరింపబడే కార్యంతో అంతమవుతుందో అది ఆలోచనగా కూడా ఆరంభం కాకముందే ఏ తీరులో సాగుతుందో ఆ సంవిధానాన్ని పట్టుకోవాలి. ఇది చాలా చాలా కష్టమైన పని. ప్రస్తుతం అది ఎలా ఉంటుందో కూడా మనం ఊహించలేము. ఏదైనా ఓ ఆలోచనగా తయారవ్వక ముందే అది ఎలా ఉంటుంది? ఒక అనుభూతి మాత్రంగానే ఉంటుంది. ఓ విషయానికి ఈ 3 అంశాలే ఉంటాయి. అనుభూతి అనేది ముందు కలుగుతుంది. ఆ తరువాత ఆలోచన అనేది వస్తుంది. చివరిగా ఆచరణ జరుగుతుంది కదా! సో, ప్రతి ఆలోచనకు అనుభూతే మూలమన్న విషయం మనకు ఈ క్షణంలో తెలియకపోవచ్చు. అనుభూతి కలగకపోతే ఏ ఆలోచన అవతరించదు. అనుభూతే ఆలోచనగా సాక్షాత్కరిస్తుంది. ఒప్పుకుంటారు కదా! ఒక్కసారి ఆలోచించండి. ఆలోచనే ఆచరణగా సాక్షాత్కరిస్తుంది. మన మనసులో ఫస్ట్ కలిగే ఒక భావన. ఆ భావన వల్ల, ఆ అనుభూతి వల్ల మనకి ఆలోచనలు పుడతాయి. ఆ ఆలోచనలే ఆచరణగా మన ముందు నుంచుంటాయి.
ఇప్పుడు మనం దాదాపుగా అసాధ్యమైన ఒక పనిని చేయాల్సి వస్తోంది. ఓ అనుభూతిని పట్టుకోవలసి వస్తుంది. ఇట్లాంటి దాన్ని మనం ఎప్పుడైనా గమనించామా? ఒకసారి ఆలోచించండి. మనకు ఆందోళనగా ఉంటుంది. ఆ ఆందోళనకు కారణం మాత్రం మనకు నిజంగా తెలియనే తెలియదు. ఆందోళనను కలిగించే ఏ ఆలోచనలను మనం చేస్తూ ఉండం. మరి ఆ దిగులెందుకో మనకర్థం కాదు. నిష్కారణంగానే ఓ అలజడి మనలో రేగుతూ ఉంటుంది. అల్లకల్లోలం చేస్తూ ఉన్న ఆవేదన ఎందుకో మనకర్థం కాదు. మన అంతరంగం లోతుల్లో ఏదో ఆరంభం కాబోతూ ఉంటుంది. ఏ అనుభూతో తన బలాన్ని క్రమంగా పుంజుకుంటుంది. కొన్నిసార్లు మనకెంతో దుఃఖం కలుగుతుంది. కానీ ఆ దుఃఖానికి మనకి ఏ కారణము కనిపించదు. ఆ దుఃఖాన్ని ప్రేరేపించే ఏ ఆలోచనలు మనం చేసి ఉండం. అయినా కూడా దుఃఖం మన ముందుకొచ్చింది. మన అంతరంగపు లోతుల్లో నుంచి ఏ అనుభూతో పైకొచ్చి ప్రయత్నాన్ని చేస్తున్నదని, తన బీజంలోంచి కొన్ని ఆకులు, మొలకలను నెమ్మదిగా పైకి పంపుతున్నదని దీనికి అర్థం. ఆలోచనలు సాగుతున్నప్పుడు కూడా ఎరుకతో మనముండగలగడంలో మనం సక్సెస్ అయితే ఇంకా చాలా త్వరగా మనం అనుభూతి స్వభావాంశాల్ని కూడా ఎరుకతో చూడగల ఆహ్, హ్మ్. శక్తిని, సామర్థ్యాన్ని, పాటవాన్ని మనం ప్రాప్తించుకోగలుగుతాం. అనుభూతి, ఆలోచన, ఆచరణ. ఈ మూడింటిలోనూ ఎరుకతో ఉండాల్సి రావడమే అవస్థాత్రయం. 3 అవస్థలు. సో, అనుభూతి, ఆలోచన, ఆచరణ. ఈ మూడింటిలోనూ ఎరుకతో ఉండవలసి రావడమే అవస్థాత్రయంతో అధ్యయనం చెయ్యడమంటే. అవస్థాత్రయాలు ఏవి అంటే మహాధర్మంలోని 3 అంశాలను స్వీకరించండి అని అంటారు అతీష. ఈ 3 కష్టాలను మనం పడగలిగి, ఈ 3 అవస్థలను భరించి మనం సక్సెస్ అయితే, విజయులైతే వెంటనే మన ఉనికి కేంద్రంలోనికి మనం చేరుకుంటాం. మన అస్తిత్వపు మూలంలోకి మనం ప్రవేశిస్తాం. మన ఉనికి మహాంతర్భాగాన్ని మనం అందుకుంటాం. సో, ఈ మహాధర్మంలోని 3 అంశాలను స్వీకరించండి అని అతీష ప్రబోధిస్తున్న ఈ సూత్రం గురించి మరింత లోతుగా మనం మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేద్దాం. అయితే 3 అవస్థలను మనం పడాలి అని అతీష చెప్పారు కదా! ఆ 3 అవస్థలను గురించి అద్భుతంగా మనం చక్కగా అతీష చెప్పిన ఆ 3 అవస్థలను, దానికి ఓషో గారిచ్చిన ఎక్స్‌ప్లనేషన్‌ని మళ్ళీ, మళ్ళీ గుర్తు చేసుకుంటూ, వాటిని మన జీవితంలో ఒక భాగంగా మరల్చుకోవడానికి మన ప్రయత్నం అన్నది మొదలుపెట్టేయాలి మరి. ఓకేనా? దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.